యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించుము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 88వ వచనం. దేవుని వాక్కులను మనుషులు రాసిపెట్టినప్పటికీ అది దేవుని నోట నుండి వచ్చింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పాత నిబంధన గ్రంథమందు వ్రాసిన ఏదైనా ప్రవక్తలు తమంతట తామే నిర్ణయించుకోలేదు. వారికి వాక్కులు పరలోకం నుంచే వచ్చాయి. ఉదాహరణకు ఇర్మియా మరికొంతమంది ప్రవక్తలు యెహోవా ఇలా మాట్లాడుచున్నాడని, యెహోవా వాక్కు ఆలకించుడి అని పలికేవారు. ఎందుకంటే అది పూర్తిగా వాస్తవం. వారు పలుకవలసిన మాటలు ఉన్నవి ఉన్నట్టు దేవుడు వారికి ఇచ్చాడు. మనము బైబిల్ని నిర్లక్ష్యం చేస్తే సజీవ దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తున్నామన్నమాట. భవిష్యత్ వాక్కులు మనకు తెలియకపోతే దేవుడు ఈ భూమిపై ఏమి చేయుచున్నాడో మనకు తెలియదు. ఇదిన వాక్యాన్ని బట్టి, దేవుడు మనందరికి ఇచ్చిన ఆయన కృపను బట్టి, దేవుడు రాసినటువంటి వాక్యమును గ్రహించుకుని ఆ ప్రకారం జీవించడానికి మనమందరము సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నీవు నియమించినటువంటి శాసనములను అనుసరిస్తూ నీ కృపచేత బలవంతులమై ముందుకు కొనసాగే ధన్యతని ఈ దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.